చరిత్ర సృష్టించడం ముఖేష్ అంబానీకి అలవాటైపోయింది. రిలయన్స్ను అప్పులు లేని కంపెనీగా మార్చిన, కరోనా కాలంలో వేల కోట్ల పెట్టుబడులు రాబట్టినా అది ముఖేష్కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఆ జోష్లోనే మరో ఫీట్ అచీవ్ చేశారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, ఆసియాలో రిచెస్ట్ మ్యాన్ అనే మైల్ స్టోన్స్ ని దాటేసి వరల్డ్ టాప్ 10 బిలియనియర్స్ లో ఒకటిగా ఎదిగారు రిలయన్స్ అధినేత ముఖేష్. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 8వ వ్యక్తిగా నిలవడం, అది కూడా పెట్టుబడుల మాంత్రికుడు వారన్ బఫెట్ ను దాటి మరీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ముఖేష్ అంబానీ బిజినెస్ స్ట్రాటజీ మరోసారి హాట్ టాపిక్ అయింది. ప్రపంచం మొత్తాన్ని 2020 వణికిస్తుంటే ముఖేష్ అంబానీకి మాత్రం ఓ రేంజ్లో కలిసొచ్చినట్టుంది. ఓవైపు పెట్టుబడులు, మరోవైపు రుణరహిత కంపెనీగా అవతరించి కొత్త చరిత్రలు, లేటెస్ట్గా బిలియనీర్ల జాబితాలో 8వ స్థానం సంపాదించడం ముఖేష్ పాపులారిటీని డబుల్ చేశాయి. సంపద విషయంలో ఇన్వెస్ట్మెంట్ గురువుగా చెప్పుకునే వారెన్ బఫెట్ను అధిగమించారు ముఖేష్. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద $68.3 బిలియన్. మన కరెన్సీలోకి మారిస్తే దాదాపుగా 5.12 లక్షల కోట్ల రూపాయలు. అంతేకాదు వరల్డ్స్ రిచెస్ట్ టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక ఆసియా దిగ్గజం ముఖేష్ అంబానీనే. అప్పులపై ఆధారపడకూడదు, ఇది రిలయన్స్ సిద్ధాంతం. రుణాలు లేని కంపెనీగా రిలయన్స్ ని తీర్చిదిద్దుతా, ఇది గతేడాది ఏజీఎంలో ముఖేష్ చెప్పిన మాట. అన్నమాట ప్రకారం రిలయన్స్ ను పైసా అప్పులేని కంపెనీగా మార్చేశారు ముఖేష్ అంబానీ. వరుస ఇన్వెస్ట్మెంట్లతో లాభాల బాట పట్టించి రిలయన్స్ ను 10 లక్షల కోట్ల కంపెనీగా నిలబెట్టారు. పెట్రో కెమికల్స్ నుంచి ఇప్పుడు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది రిలయన్స్ గ్రూప్. మరి ముఖ్యంగా రిలయన్స్ వ్యాపారాన్ని జియో ప్లాట్ఫామ్ ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. జియోలోకి ప్రవహిస్తున్న పెట్టుబడులే రిలయన్స్ గ్రూప్ ను, ముఖేష్ అంబానీని తిరుగులేని శక్తిగా మార్చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో మదుపరుల నమ్మకాన్ని ఇప్పటి వరకు బొమ్ము చేయని స్టాక్ ఏదైనా ఉందంటే అది రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే. 2009-2017 మధ్యలో దాదాపుగా 7 ఏళ్ల పాటు ఈ స్టాక్ 350 నుంచి 550 రూపాయల మధ్య ట్రేడ్ అయింది. అయినా ముఖేష్ మీద నమ్మకంతో చాలా మంది మదుపరులు ఈ షేర్ను అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ స్టాక్ వాల్యూ 1800 రూపాయలకు పైమాటే. 2018 ఆగస్టులో తొలిసారి 8 లక్షల కోట్లకు చేరిన ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 15 నెలల వ్యవధిలోనే 2 లక్షల కోట్లు పెరిగింది. దూకుడంటే ఏమిటో రుచి చూపిస్తూ గతేడాది 10,000 కోట్ల రూపాయల త్రైమాసిక లాభాన్ని ఆర్జించిన భారతీయ తొలి ప్రైవేటు కంపెనీగా నిలిచింది రిలయన్స్. ఆ ఊపుతోనే 10 లక్షల కోట్ల మైలురాయిని చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది ఆర్ఐఎల్. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయలు. ప్రధాన రంగాలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న రంగాలను కూడా దున్నేయటం ముఖేష్ అంబానీ స్టైల్. తన తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ నుంచి ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారు ముఖేష్. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత 2006లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన పెట్రోకెమికల్ వ్యాపారం ముఖేష్ చేతికొచ్చింది. కమ్యూనికేషన్, ఫైనాన్షియల్, ఇన్ఫ్రా, పవర్ సంబంధిత వ్యాపారాలు అనిల్ అంబానీ చేతికి వెళ్లాయి. నియమిత కాలపరిమితి వరకు ఒకరి వ్యాపార రంగంలో మరొకరు వెళ్లకూడదని కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం సైతం జరిగింది. తరువాత కాలంలో అనిల్ అంబానీకి చెందిన RNRL కు గ్యాస్ సరఫరా ధరల విషయంలో సోదరుల మధ్య వివాదం చెలరేగటం, గొడవ సుప్రీంకోర్టు వరకు వెళ్లటం, 2010లో ముఖేష్ ఈ కేసును గెలవటం జరిగాయి. ఆ తర్వాత ముఖేష్ అనిల్ గ్యాస్ ఆధారిత పవర్ సెక్టార్ మినహా మిగిలిన వాటిపై ఉన్న కుటుంబ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ రద్దుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు టెలికాం రంగంలోకి అడుగుపెట్టే ఛాన్స్ రాగా అడాగ్ పెట్రో రిఫైనరీలోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖేష్ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంటనే అంతకుముందు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ వేలంలో సత్తా చాటిన ఇన్ఫోటెల్ అనే చిన్న సంస్థలో 95% వాటాను కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. 2013లో బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కంపెనీలు వాయిస్ సేవలు కూడా అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం రిలయన్స్ కు వరంగా మారింది. 2016లో ప్రారంభించిన జియో భారత డేటా సేవల రంగాన్ని మార్చేయటమే కాదు, రిలయన్స్ గ్రూప్ కు బంగారు బాతుగా మారింది. కరోనా ఎఫెక్ట్, స్లోడౌన్, రిసెషన్ భయాలు పొంచి ఉన్నాయనే హెచ్చరికలతో దేశాలు వణికిపోతున్నాయి. కానీ లాక్డౌన్ కాలంలో ఓ కంపెనీ గురించి మాట్లాడుకున్నామంటే అది కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే. ప్రపంచం మొత్తం వాణిజ్యం స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఒక రిలయన్స్ సంస్థలోకి మాత్రం
వేల కోట్ల రూపాయల నిధులు ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 2 నెలలు తీవ్ర నష్టాలను నమోదు చేసినప్పటికీ జియోలో వరుస భారీ పెట్టుబడులు రిలయన్స్ ఫేట్ను మార్చేశాయి. సంస్థను రుణరహితంగా మార్చుతానంటూ గత వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పిన గడువు కన్నా 9 నెలల ముందే టార్గెట్ను రీచ్ అయ్యారు. అనేక అంతర్జాతీయ కంపెనీలతో చేసుకున్న డీల్స్ రిలయన్స్ ను అప్పుల్లేని కంపెనీగా నిలబెట్టాయి. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ సంస్థలో వాటా విక్రయాలను వరుసగా చేపట్టారు. ఏప్రిల్ 22న ఈ డీల్స్ కుదుర్చుకోవడం ప్రారంభం కాగా ఇప్పటి వరకు 12 డీల్స్ జరిగాయి. కంపెనీలో దాదాపు 24.7% వాటాను 2 నెలల వ్యవధిలో రిలయన్స్ విక్రయించగా విభిన్న సాంకేతికతలు ప్లాట్ఫామ్లు ఒకే గ్రూప్ కింద ఉండటం వల్లే జియో ప్లాట్ఫామ్స్ పై దిగ్గజ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రైట్స్ ఇష్యూ ద్వారా 53,124 కోట్లను రిలయన్స్ సమీకరించింది. ఇలాంటి అనిశ్చితి సమయంలోనూ రిలయన్స్ షేర్ ఇంతలా దూకుడు కనబరచడానికి ప్రధానంగా 2 అంశాలు కారణమంటారు విశ్లేషకులు. వినియోగ ఆధారిత రంగాలైన టెలికాం, రీటైల్ పెట్టుబడులు పెంచడం, ముఖ్యంగా జియో ద్వారా టెలికాం రంగంలో అరంగేట్రం చేయటం రిలయన్స్ కు బాగా కలిసొచ్చింది. ఇప్పటి వరకు జియో ప్లాట్ఫామ్ లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల విషయానికొస్తే ఏప్రిల్ 22న ఫేస్బుక్ 43,574 కోట్ల పెట్టుబడి పెట్టి 9.99% దక్కించుకుంది. సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, సిల్వర్ లేక్, ఏడిఐఎల్, టీజీపీ, ఎల్ క్యాపిటల్ టన్, పిఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. ఇక్కడే ముఖేష్ చాణక్యం కనిపిస్తుంది. ఫస్ట్ డీల్ ఫేస్బుక్ తో చేసుకోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్లంతా జియో ముందు వాటాల కోసం క్యూ కట్టారు. ఇక 2020-21లో రుణరహిత కంపెనీగా మారేందుకు సౌదీ ఆరామ్కోతో కుదుర్చుకున్న భారీ ఒప్పందం రిలయన్స్ స్థాయిని పెంచింది. రీసెంట్ గా రిలయన్స్ చమురు రీటైల్ వ్యాపారంలో బ్రిటిష్ పెట్రోలియం $1 బిలియన్ వాటా కొనుగోలు చేసింది. పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు ముఖేష్. రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టినవి చిన్న చితక కంపెనీలు కావు. సౌదీ ఆరామ్కోతో మొదలు పెడితే మొన్న ఇన్వెస్ట్ చేసిన ఇంటెల్ వరకు అన్ని మార్కెట్ విలువ లక్షల కోట్లున్న కంపెనీలే. బడా కంపెనీల చేత తన గ్రూప్ లో పెట్టుబడులు పెట్టించడం ద్వారా రిలయన్స్ విలువను మరింత పెంచారు. ఖండాలు దాటేసి తాను ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారిలో ఒకరిగా ఎదిగారు. ఇవ్వకపోతే లావ్ అవుతారో లేదో తెలియదు, కానీ సంపాదించిన దానిలో సమాజానికి కొంత తిరిగిచ్చేస్తే మాత్రం ఆ తృప్తే వేరంటారు వారెన్ బఫెట్. అలా ఇచ్చేసి బిలియనర్స్ జాబితాలో ఈసారి ర్యాంక్ తగ్గించుకున్నారు. అంబానీ రేంజ్ పెరిగింది కదా అని బఫెట్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రిచెస్ట్ ర్యాంక్ల విషయంలో ముఖేష్ అంబానీ తీరు వేరు, వారెన్ బఫెట్ స్టైల్ డిఫరెంట్. ముఖేష్ ఫక్త్ బిజినెస్ మ్యాన్, వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్స్ను నరాన జీర్ణించుకున్న వ్యక్తి. కంపెనీ స్టాక్స్ను నిర్ణయించగల శక్తి, సంపాదించిన దాన్ని విరాళంగా ఇవ్వగల దాతృత్వం ఉంది. ఈ కారణాలే ప్రస్తుతం బిలియనియర్స్ లిస్టులో వారెన్ బఫెట్ను కాస్త వెనక్కు నెట్టాయి. షేర్ల ద్వారా లాభం ఎలా వస్తుంది? దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరైనా చెప్పారంటే ఆ వ్యక్తి కేవలం వారెన్ బఫెట్ మాత్రమే అయి ఉంటారు. ఏ స్టాక్ ఎప్పుడు ఎంత రేంజ్కు వెళ్తుందో, ఏ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండగలదో అంచనా వేయగల నేర్పరి వారెన్ బఫెట్. అందుకే స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ గురువుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు వరల్డ్ రిచెస్ట్ ఇన్వెస్టర్ కూడా. కేవలం పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం ద్వారా అత్యంత ధనవంతుడిగా ఎదిగిన హిస్టరీ బఫెట్ సొంతం. ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫెట్ మాటను శాసనంగా భావించి స్టాక్స్ కొనే మదుపరులు ఎందరో. ఆయన ఏ స్టాక్ ను సజెస్ట్ చేస్తారా అని ఇన్వెస్టర్లతో పాటు కంపెనీలు కూడా ఎదురు చూస్తుంటాయి. బఫెట్ రిఫర్ చేస్తే తమ జాతకం మారిపోయినట్టే అని భావించే కంపెనీలు ఎన్నో. బఫెట్ కు యాపిల్లో షేర్లున్నా యాపిల్ ఫోన్ లేదు. ఐఫోన్ కాదు కదా, కనీసం స్మార్ట్ ఫోన్లు కూడా వాడరు. ఏదైనా సరే కనీసం 20-25 ఏళ్లు వినియోగించిన తర్వాత కానీ దేన్ని పారేయను అంటారు వారెన్ బఫెట్. ఫోర్బ్స్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఇలా ఏ జాబితా తీసుకున్నా ఇన్నాళ్లు టాప్ 5లోనే ఉంటూ వచ్చారు వారెన్ బఫెట్. ఈ ఇయర్ లాస్ట్ లోనే ఫస్ట్ టైం 9వ స్థానానికి పడిపోయారు. గత 20 ఏళ్లలో వారెన్ బఫెట్ ఇంత తక్కువ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. వారెన్ ర్యాంక్ తగ్గడానికి
బెర్క్షైర్ నష్టాలు కూడా ఒక కారణమైతే చేతికి ఎముకే లేనట్టు చేసే దానాలు మరో కారణం. ఏం చేసుకుంటావు ఇన్నిన్ని కోట్లు? ఒక్కడిని కూర్చొని తినలేను కదా. పంచి పెడితే కనీసం సమాజానికి ఉపయోగపడుతుందంటారు బఫెట్ లెక్కకు మించి చేసే దానాల గురించి అడిగినప్పుడు. కరోనా వారెన్ బఫెట్ ఆస్తులను కరిగించేసింది. కోవిడ్ ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం లాక్డౌన్ లో ఉండడంతో బఫెట్ సంస్థలు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఫస్ట్ క్వార్టర్ ఏకంగా $5 బిలియన్ లాస్ అయినట్లు బెర్క్షైర్ హాత్వే కంపెనీ ప్రకటించింది. మన కరెన్సీలో ఈ మొత్తం 3.75 లక్షల కోట్ల రూపాయలు. కంపెనీ చరిత్రలోనే ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి. బెర్క్షైర్ గ్రూప్ లో గీకో ఆటో ఇన్సూరెన్స్, బెర్లింగ్టన్ నార్థన్ సాంటా ఫీ రైల్రోడ్, డైరీ క్వీన్, డ్యూరాసెల్ లాంటి కంపెనీలున్నాయి. బెర్క్షైర్ కు చెందిన దాదాపు 90 వ్యాపారాలు ఏప్రిల్లో పైసా ఆదాయాన్ని ఆర్జించలేకపోయాయి. అలాగే అమెరికాలోని 4 పెద్ద విమానయాన సంస్థలైన అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా బఫెట్ కు నష్టాలు మిగిల్చింది. బఫెట్ ఎయిర్లైన్స్ కంపెనీల షేర్లను అమ్మేసిన తర్వాత వాటి విలువ అమాంతం పెరిగింది. విమానయాన సంస్థల వ్యాపారాన్ని తాను సరిగా అర్థం చేసుకోలేదని, అందుకే తన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నానని చెప్పిన బఫెట్ భవిష్యత్తులో అయినా అవి నష్టపోయే కంపెనీలే అని ఎయిర్లైన్స్ సంస్థలపై జోస్యం చెప్పారు. నిజానికి వ్యాపారంలో వచ్చిన నష్టాల కంటే చేసిన దానాలే అత్యంత ధనవంతుల జాబితాలో వారెన్ బఫెట్ ర్యాంక్ తగ్గేలా చేశాయి. తన సంపాదనంతా సమాజం కోసమే వెచ్చిస్తానంటూ 2006లో ప్రకటించిన వారెన్ అప్పటి నుంచి వివిధ సంస్థలకు విరాళాలు ఇస్తూనే ఉన్నారు. బెర్క్షైర్ హాత్వేలో తనకున్న క్లాస్ బి షేర్లలో $2.9 బిలియన్ విలువైన షేర్లను ఈ వారంలో దానం చేశారు. ఇవన్నీ కలుపుకొని 2006 నుంచి ఇప్పటి వరకు $37 బిలియన్ విలువైన బెర్క్షైర్ హాత్వే షేర్లను వారెన్ బఫెట్ వితరణ చేశారు. అంటే దాదాపు 2.3 లక్షల కోట్ల రూపాయల షేర్లు విరాళంగా ఇచ్చేశారన్నమాట. రిలయన్స్ గ్రూప్ కింద ముఖేష్ అంబానీ సైతం సమాజానికి సేవ చేస్తోన్న బఫెట్ తో పోల్చితే ముఖేష్ చేసే దానాల విలువ తక్కువే. చేతికి ఎముకే లేనట్టు విరాళాలు ఇచ్చేస్తుంటారు వారెన్ బఫెట్. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ద షీర్వుడ్ ఫౌండేషన్, సుసాన్ థామ్సన్ బఫెట్ ఫౌండేషన్, హోవర్డ్ జీ బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్లకు తన సంపదలో వాటాను విరాళాలుగా ఇవ్వడం ద్వారా బఫెట్ సామాజిక సేవ చేస్తూ ఉంటారు. వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టేసి మరీ అంబానీ టాప్ 10లో నిలిచారనే విషయం చెప్పుకోవడానికి భారతీయులుగా మనకి గొప్పగానే ఉంటుంది. అదే సమయంలో వారెన్ బఫెట్ చేసే దాతృత్వాల గురించి వినడానికి బాగుంటుంది. అలాగని ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అంతే. తన కంపెనీలో మిగిలిన వారి చేత వాటాలు కొనిపించి ముఖేష్ అంబానీ బిలియనీర్ గా ఎదిగితే ఏ కంపెనీ ఫ్యూచర్ బాగుంటుందో అంచనా వేసి అందులో వాటాలు కొని బిలియనీర్ అయ్యారు వారెన్ బఫెట్. సంపాదించడంతో పాటు సామాజిక సేవలోనూ బఫెట్ ఆదర్శంగా నిలిస్తే నెంబర్ 1గా ఎలా ఎదగాలి, ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకోవచ్చో చేతల్లో చూపించారు ముఖేష్ అంబానీ. మల్టీనేషనల్ కంపెనీలు ఆకర్షించి వాటి చేత పెట్టుబడులు పెట్టించడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో ముఖేష్ 1 కాదు 2 కాదు ఏకంగా 12 కంపెనీల చేత తన గ్రూప్లో వాటాలు కొనిపించగలిగారు. అందుకే ఇండియన్ కార్పొరేట్ వరల్డ్ లో ముఖేష్ అంబానీ ఆల్వేస్ నెంబర్ 1, ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఓ రోల్ మోడల్.